వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఎంతో కష్టపడతారు, కానీ అసలు గుర్తించరు. నువ్వేం పని చేస్తావు, రోజంతా పాత్రలు కడుక్కొని ఇంట్లో పనే కదా, మేమైతే సంపాదించుకొస్తామని కొంతమంది అంటుంటారు. అందరూ కాదండి, ఇంకా విలేజ్లో అయితే చెప్పలేము కదా, కొంతమంది అలా అంటుంటారు. ఇంకైతే మా పాప ఉంది కదా, చాలామంది పాపను పట్టుకొని కూడా మా కాలాల్లో అయితే చేసేవాళ్ళం పనులు. అయితే నువ్వైతే ఎప్పుడు పాపను ఎత్తుకునే ఉంటావు అంటారు. వాళ్ళకేం తెలుస్తుందని నా బాధ. నేనైతే 6 ఇయర్స్ నుంచి పిల్లలు లేకుండా చాలా బాధపడ్డాను. మా అమ్మ మా నాన్న అయితే ఎంత లెక్క తిప్పినారో, నాకైతే పిల్లలు కావాలా మా బిడ్డకి అనేసి. తర్వాత వచ్చేసి ఎన్నో దేవుళ్ళ వరంలో మా ఇంటి మహాలక్ష్మి పుట్టిందండి. పాప పుట్టిన వెంటనే మాకైతే ఎంతో సంతోషము. ఎందుకంటే మా ఇంటి మహాలక్ష్మి పుట్టిందని నేను ఎంతో అనుకుంటున్నాను. ఎంతోమంది ఎన్నో విధాలుగా అంటారు, కానీ మనమైతే పట్టించుకోకూడదనేసి మా ఇంటి మహాలక్ష్మి వచ్చింది 6 ఇయర్స్ తర్వాత. ఇంకైతే నాకు ఏ బిడ్డ అయితే ఏమి అనుకున్నాను, ఏ బిడ్డ అయితే ఏమండి, మగపిల్ల అయితే ఏమి, ఆడపిల్ల అయితే ఏమి, ఎవరైనా మన బిడ్డలే కదా అని మా హస్బెండ్కి అయితే చెప్పానండి. సో ఎవరైనా ఓకే అండి. ఎంతోమంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు ఎంత బాధపడుతుంటారో. నాకైతే పాప బాబు పుడితే చాలని ఎంత వెయిట్ చేస్తుంటారు. అమ్మ ప్రేమ అనేది చాలా గొప్పదండి. అమ్మ అని పిలిపించుకోవడం ఒక అదృష్టము. వెయిట్ చేస్తూ ఉంటారు. ఆడపిల్ల అయితే మగపిల్లలు అయితే ఏమి, కానీ ఈ విలేజ్లో చెప్పలేమండి అసలైతే. నీకు ఆడపిల్ల ఎందుకో ఆడపిల్లనా అని ఎగతాళంగా మాట్లాడతారు. ఎగతాళంగా మాట్లాడే వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడో రోజు వాళ్ళని బాగా చదివిపించుకుంటే వాళ్ళే ఒక మంచి ప్రయోజకులు అవుతారు. సో మా చెల్లికి నాకు ఇద్దరికి ఆడపిల్లలు అనమాట. ఫస్ట్ మా అమ్మకి ఆడపిల్ల, నేను ఫస్ట్ అనమాట. తర్వాత మా చెల్లి, తర్వాత మా తమ్ముడు. మీ అమ్మ సాల్పు వచ్చేసింది అనేసి చాలామంది విలేజ్లో అన్నారు. నాకైతే చాలా బాధేసింది. ఇంకైతే పాత్రలు అయితే కడిగి కొంచెం అయితే పెడుతున్నానండి. ఇంకైతే పాప లేచేస్తుంది కదా, లేచే లోపల కొంచెం పనులు అయితే చేసి పెట్టేయచ్చు. మా అమ్మోళ్ళ పొలం పనికి వెళ్తారు. ఇంకా అయితే వాళ్ళకి పాపం బాధ పెట్టకూడదు కదా, రోజంతా పొలం పనులు చేస్తారు. మనము కష్టాన్ని వాళ్ళని గుర్తించాలండి. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుండి వాళ్ళు మాకు మ్యారేజ్ అయ్యే వరకు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు కష్టపడుతున్నాడు. ఎందుకంటే నేను హెల్ప్ చేద్దామంటే ఇంకా పాప ఉంది కదా, ఇంకా పాపను వదిలేసి వెళ్ళలేము. ఇంకా మా అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మమ్మ పట్టుకుంటుంది, మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పట్టుకుంటారు మా నాన్న మా అమ్మ వాళ్ళు అయితే. ఇంకైతే ఏదో పనులండి చేస్తూ ఉంటే ఒక పని నుంచి ఒక పని చేస్తూ ఉంటే అసలు కుదురుగానే ఉండదు. ఆడవాళ్ళకైతే నేను ఇప్పుడు చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. ఇంకైతే మనం అన్ని పనులు చేసుకొని చదువుకోవాలండి. ఎవరైనా చదువుకునే వాళ్ళు కూడా మనకంటూ మనకు పనులు ఎప్పుడూ ఉంటాయి. పనులు చేసుకొని ఇంకా పాప పనుకున్నప్పుడు నైట్లో అయితే ఒక 2 అవర్స్ అయితే రోజుకి ప్రిపేర్ అవుతూ ఉంటాను ఎగ్జామ్స్కి అయితే. ఫైనలీ ఎట్లా మా పాప అయితే పనుకుంది. 1/2 అవర్ అయిందండి, అస్సలు లేవడం లేదు. ఎట్లా మంచిగా ఉంది అనేసి వెళ్ళి పాత్రలు అయితే కడిగేసి ఇలా కడిగి పెట్టేసాను. ఇంకా అయితే పాత్ర కడిగిన తర్వాత వంట అయితే చేస్తున్నాను. మా పాప లేసే లోపల త్వరగా చేసుకోవాలి. ఇట్లయితే పిండిగలు అయితే తోమ పెట్టేసి నీళ్ళు అయితే ఎత్తుకొచ్చి పెట్టేసాను. ఇంకైతే రండి మా పాపను చూపిస్తాను. నిద్రపోతుంది. నీళ్ళు అయితే పెట్టినాను. కట్టెల పొయ్యిలో అనమాట నీళ్ళు కాస్తాము. కట్టెల పొయ్యిలో అయితే నీళ్ళు అయితే మంట వేసి వచ్చేసి ఇలా అయితే చూడండి బుట్టు పెట్టేసినాను. ఎందుకంటే దోమలు చీటికలు ఏమి కడగకుండా, అంటే ఒకవేళ కరిచేసిన అనుకో మా పాప లేసేస్తుంది కదా, కరగకుండా అయితే ఇలా పెట్టేస్తాను. చూడండి టమాటో గొజ్జు వేసేస్తాను. ఇంకా రాయలసీమ అంటేనే రాగి ముద్ద కదా, రాగి ముద్ద అయితే చేసి పెట్టేస్తాను. ఇంకా అయితే కొంచెం పని అయితే అయిపోయింది. ఇంకైతే పాపకు తినిపించాలి, తర్వాత పాపకు స్నానం చేయించాలి, ఇంకా నేను తినాలి. ఇంకైతే 1 o'clock అవుతుంది, ఆఫ్టర్నూన్ ఇంకా తినలేదు. మా పాప అయితే లేచేస్తుందండి. చూడండి మా పాప నిద్ర లేపకూడదు, నిద్ర లేపిస్తే ఏడ్చేస్తుంది. లేకపోతే మా పాపే లేచేస్తుంది అనమాట, నవ్వుకుంటూ లేస్తుంది. మా పాప లేస్తే నవ్వుతూ లేస్తుంది, లేకపోతే నేను లేపిస్తే ఏడుస్తుంది. లేకపోతే మా పాప అయితే లేచేస్తుందండి. ఇంట్లో ఆడవాళ్ళు అన్నాక ఎంత పని చేస్తున్నా కూడా పని అనేది అయిపోదండి, ఏదో ఒక పని ఉంటుంది. ఇంకైతే చూడండి మా పాప ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి. సపోర్ట్